హలో సినిమా లవర్స్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ ట్రైలర్ దేని గురించి అంటే అఖండ 2 అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్ ఉన్న మూవీ. నెక్స్ట్ వచ్చే రిలీజెస్ లో ఇది చాలా బిగ్ రిలీజ్ అనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య గారు నగోరా గెటప్ లో మళ్ళీ చూడబోతున్నాం. అండ్ దీనికి తోడు ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ యాడ్ అయితే ఇంకా తాండవం అనే చెప్పాలి. మూవీ టీం వాళ్ళు అయితే ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. నేను కంప్లీట్ గా ఒక 2-3 టైమ్స్ అయితే ట్రైలర్ ని చూశాక నా ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుందాను వచ్చేసాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ ఛానల్ కన్నా ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ నేరుగా మీ ఫోన్ లోకి రావాలంటే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో ట్రైలర్ అయితే ఇప్పుడు డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం, ఎక్కడ బాగుంది ఎక్కడ తగ్గిందన్న పాయింట్స్ ని. ఇంకా లేట్ చేయకుండా మనం ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫస్ట్ ట్రైలర్ ని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఫెంటాస్టిక్ అని చెప్తాను నేను. చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుంది అన్న పాయింట్ అయితే ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో మీకు ట్రైలర్ కంప్లీట్ గా ఒక యాక్షన్ మోడ్ లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. కంప్లీట్ గా బాలయ్య బాబు గారి యాక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ చూపిస్తూనే ఉంటారు. అండ్ ఎవ్రీ యాక్షన్ కూడా మజా వచ్చింది. మంచి ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేశారనమాట. బాలయ్య గారు ఆగోరా గెటప్ లో చెప్పిన డైలాగ్స్ కానీ ట్రైలర్ లో చాలా సూపర్ గా ఉన్నాయి. అండ్ విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. బాలయ్య బాబు గారు మీరు చూపించిన విధానం కానీ, ఆ చుట్టూ తీసిన లొకేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్ విజువల్స్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది ఈ సినిమాది. అండ్ ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆయన కూడా ఒక 2-3 షార్ట్స్ అయితే చూపించారు. ఆ కొంచెం గ్రాఫిక్స్ అవన్నీ చేసి అవి కూడా, ఆ గ్రాఫిక్స్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. ఎక్కడ ఇది గ్రాఫిక్ అని తెలియట్లేదు. వెరీ క్లీన్ గా ఉన్నాయి. చాలా బాగా హ్యాండిల్ చేశారు సీజీ వర్క్ కూడా. అండ్ చాలా బాగుంది ట్రైలర్. ఎక్కడ మీకు డిప్ అవ్వదు. మంచి ఎక్సైటింగ్ గా ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్ కి వెళ్ళే కొద్దీ మనకి ఎక్సైట్మెంట్ అలా 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 పెరుగుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇలాంటి యాక్షన్ మూవీస్ లో సింపుల్ స్టోరీ ఉంటుంది, ఎక్కువ స్టోరీ ఏమి ఉండదు. ఒక ప్రాబ్లం వస్తుంది, బాలయ్య బాబు గారు వస్తారు, సాల్వ్ చేస్తారు. ఇదే మూవీ టెంప్లెట్. ఇంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. అండ్ అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన తప్పనే చెప్పాలి. ఇది ఆల్రెడీ అఖండాలో చూసాం. ఒక బాలయ్యకి ఏదో ప్రాబ్లం వస్తే అఘోరాలో గెటప్ లో ఉన్న బాలయ్య బాబు గారు వచ్చి హెల్ప్ చేస్తారు. సిమిలర్ టెంప్లెటే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ట్విస్ట్ టర్న్స్ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే బాలయ్య బాబు గారు అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమాస్ తీస్తారు. అండ్ బాలయ్య బాబు గారికి కూడా తెలుసు ఆడియన్స్ ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఆడియన్స్ కి ఏమి ఇవ్వాలి, ఫ్యాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫ్యాన్స్ కి మనం ఏమి ఇవ్వాలి అని క్లియర్ కట్ గా పిక్చర్ పర్ఫెక్ట్ గా ఆయన అదే వస్తుంది అవుట్పుట్ మూవీ కూడా. అండ్ అందుకనే ఆయనకి సక్సెస్ చాలా ఈజీగా వస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎక్కువ ఆలోచించి కొత్త కొత్త ప్రయోగాలు చేసి అనవసరంగా కంపు చేసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అండ్ ఆయనకి స్ట్రైట్ పాయింట్ తెలుసు. ఆ స్ట్రైట్ పాయింట్ మీద సినిమాలు చేస్తున్నారు, అవి బాగా ఆడుతాయి. సింపుల్. అండ్ ఆయన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ చేస్తున్నారు, అది ఇంకోటి మెచ్చుకోవాల్సిన విషయం. అనవసరంగా ఏవేవో చేయకుండా ఆయనకి ఏజ్ కి ఏవి సూట్ అయితే అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో జనాలకి యాక్సెప్టెన్స్ కూడా ఇంకా ఈజీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భగవత్ కేసరిలో ఒక తండ్రి లాంటి పాత్ర పోషించారు. సో జనాలు యాక్సెప్ట్ చేశారు. డాకు మహారాజ్ లో ఒక రివోల్ట్ ఆఫీసర్, అంటే ఒక ఆఫీసర్ తిరగబడితే ఎలా ఉంటుందో అలాంటిది చేశారు. సో ఎక్కువ కాంప్లికేట్ చేయరు. క్యారెక్టరైజేషన్ పరంగా సింపుల్ గా చేస్తారు కాబట్టి జనాలు ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ దానికి తోడు ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే ఈయన మూవీస్ కి రీసెంట్ టైమ్స్ లో ఎస్ఎస్ తమన్ గారు, ఈయన కొలాబరేషన్ ఎప్పటి నుంచి అయితే జరిగిందో అఖండ నుంచి అనుకుంటాను. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తే స్పీకర్స్ తగలబడిపోతాయి అన్న వర్డ్ అయితే బయట మార్కెట్ లో తిరుగుతుంది అనమాట. అండ్ ఆ ట్రైలర్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎక్కడ డిప్ అవ్వలేదు. మీకు మ్యూజిక్ ఎనర్జీ ఇస్తూనే ఉంది. సో సినిమాలో కూడా థియేటర్స్ లో స్పీకర్స్ తగలబడిపోతాయని నేను అనుకుంటున్నాను. అండ్ తప్పలేదు ఇలాంటి సినిమాలు చూడడంలో. ఎందుకంటే మనం పెట్టే 150 రూపాయలు 250 రూపాయలు పెట్టుకుని మనం థియేటర్కి వెళ్ళి మనం ఎక్సైట్ అయ్యి బయటకు వస్తే చాలు. పక్కన వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే మన డబ్బులు కాబట్టి అవి. మనం ఎక్సైట్ అయ్యామా లేదా ఈ ఒక్క పాయింట్ మీద మనం సినిమా చూసి బయటకు వచ్చి ఎక్సైట్ అయితే మనకి సినిమా అక్కడితో చాప్టర్ క్లోజ్, అంతే. ఇంకెక్కువ డిస్కషన్స్ పెట్టుకోకూడదు. అవి తెగే కొద్దీ ఎక్కడెక్కడికో లాగుతూనే ఉంటాయి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే యాజ్ ఎ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఒక మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. మజా వచ్చింది ట్రైలర్ చూస్తున్నాను సేపు. ఎక్కడ డిప్ అవ్వలేదు ట్రైలర్. బాలయ్య బాబు గారి యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ ఫస్ట్ పార్ట్ కి రిలేటెడ్ గా ఉన్న కొన్ని సీన్స్ కూడా చూపించారు. అంటే బాలయ్య బాబు గారి పేరెంట్స్ కావచ్చు, పూర్ణ గారి క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా ఒక ఫ్రేమ్ లో అయితే చూపించారు. సో ఫస్ట్ పార్ట్ కి దీనికి కొంచెం అక్కడ లింక్ ఉంటుందని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఫస్ట్ పార్ట్ లో బాలయ్య బాబు గారు అఘోరా గెటప్ ఉంటుంది చూడండి, ఆ గెటప్ లో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే చూపించారు ట్రైలర్ లో. సో అంటే మేబీ ఇంటర్లింక్ అయి ఉండొచ్చు స్టోరీ. అండ్ తీసిన కనెక్ట్ చేసిన విధానం కూడా బాగుంటుంది ఆబ్వియస్ గా. అండ్ కొన్ని షార్ట్స్ పర్టికులర్ గా నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించాయంటే మహాకుంభ మేళాలో కొన్ని సీక్వెన్సెస్ అయితే షూట్ చేశారు. అది చూపించడం కూడా చాలా బాగా చూపించారు అనమాట. సో ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. బోయపాటి సీన గారిది చాలా క్లెవర్ గా నీట్ గా హ్యాండిల్ చేశారు.
ఎక్కడ నాకైతే పెద్ద కంప్లైంట్స్ లేవు ట్రైలర్ మీద. సో December 5th అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ ట్రైలర్ చూసిన వాళ్ళకి ట్రైలర్ లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ అండ్ ఒక కమెంట్ వేసి చెప్పండి. చూద్దాం. మూవీ రిలీజ్ అయితే December 5th ఉంది. 4th రోజే ప్రీమియర్స్ పడతాయి. నేను వీలైనంత వరకు ప్రీమియర్ షో చూసే మూవీ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ రావాలంటే మన ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని తీసుకొచ్చి నేను మీతో డిస్కస్ చేస్తూ ఉంటాను సినిమా గురించి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో కొత్త మూవీ రివ్యూ ఆర్ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.